వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. డబల్ రోడ్ ఫేసింగ్కి దగ్గరగా అంటే మీరు ఇప్పుడు వెనకాల చూస్తారు కదా, అట్లా లాస్ట్ వచ్చేసి మనకు విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. అక్కడ విలేజ్ కనెక్టివిటీ డబల్ రోడ్ ఉంటుంది. ఆ డబల్ రోడ్డు మండల్ టు మండల్ కనెక్టివిటీ. ఆ డబల్ రోడ్ నుంచి మనకి చిన్న రోడ్ వచ్చే కనెక్టివిటీ. ఇది కూడా డాంబర్ రోడ్డే. ఈ డాంబర్ రోడ్ ఫేసింగ్లో ఉండే విధంగా కంప్లీట్గా ఫెన్సింగ్ వేసి చాలా క్లియర్ టైటిల్తో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్, 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ప్రజెంట్ మనం దాంతో వచ్చామన్నమాట ముందుకు. ఆ 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే క్లియర్ టైటిల్ ఉంటుంది. ఈ మెయిన్గా కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మనకు ప్రజ్ఞాపూర్ ఉంటుందో, జగదేవ్పూర్ నుంచి 6 నుంచి 8 కిలోమీటర్లు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మీకు లోపల ఇన్సైడ్ కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. చుట్టూ ఈ విధంగా మొత్తం ఫెన్సింగ్ వేసిర్రు అనమాట. మనకి ఇక్కడ ఒకటి గేట్ కూడా ఇచ్చిర్రు అండ్ చిన్న షెడ్ కూడా ఉంటుంది. అందులో మనము బర్లకు కానీ లేదంటే మనము ఏదన్నా పాడి లాంటిది కూడా పెట్టుకున్న బాగా ఉండే విధంగా మనకి ఈ విధంగా ఫెన్సింగ్ తోటి కంప్లీట్గా వరి పొలం కూడా వచ్చే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. అండ్ మెయిన్గా క్లియర్ టైటిల్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ మంచి క్లియర్ టైటిల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఆల్రెడీ ఇందులో వరి కూడా పండిస్తారు. మనం ఒకవేళ ఫామ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ ఫామ్ హౌస్కి కూడా చాలా బెస్ట్గా ఉపయోగపడే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇటు చూడొచ్చు. ఇదంతా వరి అండ్ మనకి ఇది వచ్చేసి డాంబర్ రోడ్డు. ఇట్లా డాంబర్ రోడ్డు చుట్టూ కడీలు ఉంటాయి. మొత్తం కనుక చూసుకున్నట్టయితే ఫెన్సింగ్ చేసి ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి షెడ్ కూడా ఇచ్చారు అనమాట. మొత్తం ఇక్కడ 2 పొలాలు వేసిరు, ఇటువైపు అటువైపు వేసిరు. ఇది